నాకు నా చిన్ననాటి ఆటలు, పాటలు, మాటలు అన్నీ గుర్తు చేస్తుంది. ఇంత మంచి స్నేహితురాళ్ళని పొందాను అనిపిస్తుంది. ఈ సందర్భంగా నీకెవరికీ తెలియని ఓ రహస్యం చెప్పాలి. మా మంగ పుట్టినరోజు వేడుకలు ప్రారంభించండి, ఆ తర్వాత చెప్తాను. పుట్టినరోజు వేడుక ప్రారంభానికి ముందు శ్రీమతి మంగమ్మ గారిని ఆత్మీయులు, అభిమానులు, అతిథులు సన్మానించాలనుకుంటున్నారు. ఆగు. వెళ్ళు. మేడం, ఇప్పుడు శ్రీమతి మంగమ్మ గారిని వారి అభిమానులు, ఆత్మీయులు, అతిథులు, ఉద్యోగస్తులు సన్మానిస్తారు. ఆగండి ఒక్క నిమిషం. మైక్ ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోండి. మీరందరూ అలా గుంపులుగా రావద్దు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అమ్మమ్మ గారిని సన్మానించండి. సన్మానించిన వారు వేదిక దిగగానే మరొకరు పైకి రావాలి. మీరెవరో ముందు నాకు చెప్పి తర్వాత మా అమ్మమ్మ గారు అనుమతిస్తేనే వారిని అభినందించే అవకాశం లభిస్తుంది. మంగా, ఏంటి మీ మనవరాలు అలా మాట్లాడుతుంది? వాళ్ళ అవమానంగా భావించరా? భావించి వెళ్ళిపోవాలనేగా ఆవిడ గారి ఆలోచన.
నీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలని ఎంతో అభిమానంతో నీ గౌరవ మర్యాదల్ని పెంచడానికి వచ్చిన వాళ్ళని అలాగేనా అంటావు? ఇలాంటి అమ్మాయిని ఎలా కోరుకున్నావు? మనిషిని చూసి పొరపాటు పడింది, మనసును చూసి కాదు. అయిన వాళ్ళని కాదని ఇందుకేనా ఏరికోరి తెచ్చుకున్నావు? అదే అమ్మమ్మ గారు అలసైపోవడానికి కారణం. మా మధ్య పొరపచ్చాలు రావడానికి కారణం చిన్నదే, కానీ మంగమ్మ తత్వం తెలిసిందేగా. నన్ను నా మనవరాల్ని కాదని ఈ అనుమానాల పక్షిని తెచ్చుకుంది. అయిందేదో అయిపోయింది. ఎంతైనా స్నేహితురాలని మేమెంత దగ్గర అవ్వాలనుకున్నా మా మీద ఎప్పుడూ కన్నెర్ర చేసింది. అయినా మొన్న దీన్ని నిశ్చితార్థం జరపబోతే ఈమె మనవడు. ఇప్పుడు అదంత అవసరమా భాగీరథి? అది అనవసరమే కానీ ఇప్పుడు ఈవిడ చేసే దాని గురించి మాట్లాడుకోవడం మాత్రం చాలా అవసరం. తను అలా ఎందుకు చేస్తుంది? మా మీద కోపం. మీ ఇంట్లో 4 గోడల మధ్య జరగాల్సిన వేడుకని మేం పూలుకుని ఇంత ఘనంగా జరపడం గిట్టెక్కనే. మంగా, నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన అక్కసు ఏదో రూపంగా ప్రదర్శిస్తూనే ఉంది. ఎందుకేనా హారతి నన్ను రా అన్నయ్య అంది? చుప్పనాతి వాళ్ళు మేం చేసే కార్యాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు, నువ్వు వచ్చి కాస్త బుద్ధి చెప్పాలి అంది. ఏదైనా తను చేసింది మాత్రం చాలా తప్పు అనిపిస్తుంది. ఎప్పుడూ ఇలాంటి చోటికి రానట్టుంది. ఆవిడకేదో అదృష్టం పండి వీళ్ళింట్లో పడింది కానీ ఇలాంటివి చూసి కూడా ఎరగదు. ఎందుకమ్మా ఎలా మాట్లాడతావు? ఏ కారణం లేదే సీత అలా ప్రవర్తించదు. హారతి, అరవకు సీత. అసలేమైంది సీత? కొత్తగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? తాతయ్య అన్నట్టు అక్క కారణం లేకుండా అలా చేయదు. ఏమిటే? ఏం కారణం ఉంది? ఉంటే ఇది అమ్మమ్మ గారని నాతో చెప్పొచ్చుగా. దాని పనులన్నీ వీళ్ళ మాటలకు తగ్గట్టుగానే ఉన్నాయి. అపార్థం చేసుకుంటున్నారు అమ్మమ్మ గారు. ఈవిడన్నట్టు మీ పుట్టినరోజులన్నీ మేము రాకముందు మీ ఇంట్లో మీ వాళ్ళ మధ్య, మేం వచ్చాక మా మధ్య జరిగాయి. ఇలా పబ్లిక్ గా జరగలేదు. మీ స్థాయికి మీకు తెలియని శత్రువులు ఉంటారు. మీ ఎదుగుదల ఓర్వలేని వాళ్ళు ఉంటారు. పగబట్టినోళ్ళు ఉంటారు. నవ్వుతూ ఎదురుండి వెనకాలే వెన్ను పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మమ్మ గారు, ఎవరు ఏ రకంగా అపాయం తలపెడతారో తెలీదు. ఈ వేడుకని అవకాశంగా తీసుకొని మీకేదైనా ప్రమాదం తలపెడతారనేదే నా భయం. ఇక్కడ నాకు అపకారం తలపెట్టే వాళ్ళు ఎవరున్నారు? మాజీ శత్రువు మృత్యుంజయ కావచ్చు అమ్మమ్మ గారు.
అతని మనుషులు కావచ్చు, అతనితో చేతులు కలిపిన వాళ్ళు కావచ్చు. షేర్స్ కొన్న వాళ్ళు కూడా కావచ్చు. ఎవరికి తెలుసు? చూసావా మంగా, తను నా గురించి అంటోంది. ఇంత గొప్పగా చేసేవాళ్ళం అంత అపకారం చేస్తామా? తను ఖచ్చితంగా మమ్మల్ని అంటోంది. మమ్మల్ని అవమానించాలనే ఆ ఉదాహరణలన్నీ చెప్తోంది. నటించకండి. నటించాల్సిన అవసరం మాకేంటి? అమ్మమ్మ గారు సాయం చేశారు, ప్రాణహాని జరగకుండా కాపాడారన్న కృతజ్ఞతతో చేస్తున్నాం. నువ్వే గిట్టకిలా ప్రవర్తిస్తున్నావు. గిట్టక అన్నావంటే పళ్ళు రాల్తాయి హారతి. సీత, నీ వాళ్ళకం చూస్తుంటే అలాగే ఉంది. దిష్టి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒకటి చేసి రసాబస చేయాలని చూస్తున్నావు. లేకపోతే ఏమిటి ఇది? కర్పూరం చెక్ చేయమన్నావు, కొబ్బరికాయని పరీక్ష చేశావు. ఇప్పుడు వాళ్ళు అభినందించడానికి వస్తుంటే ఆగండి అని కండిషన్స్ పెడుతున్నావు. అదేమంటే శత్రువులు, అపాయం అంటూ ఏవేవో కారణాలు చెప్తున్నావు. అంతరాయం కలిగిస్తున్నావు. ఏమిటే ఇది? పది మందిలో ఊరుకుంటుంటే అతి చేస్తున్నావు సీత. స్పష్టమైన ఆధారం లేకుండా, సరైన కారణం చెప్పకుండా నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు నీ మీదే అనుమానం కలుగుతుంది. అమ్మమ్మ గారు, లేకపోతే ఏమిటి సీత ఇది? ఎప్పుడు లేంది వాళ్ళ కొత్తగా మీకు అపకారం జరగచ్చు, మీకేదైనా అపాయం జరగచ్చు అంటున్నావు. నిజంగా అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే పుట్టగత్తు లేకుండా పోతారు. అయినా సీత, నేనని తెలిసి ఎవరా సాహసం చెయ్యరు. చేస్తే శాశ్వతంగా భూమి మీద లేకుండా పోతారు. ఇంకేం భయపడకు. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా రండి. ఎందుకు సీత, ఎందుకు ఇలా చేస్తున్నావు? అనవసరంగా నాన్నమ్మతో మాటలు పడే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. రఘు, ఈ హారతి స్వాగత ద్వారం దాటకముందే అటాకా భాగి స్కెచ్ వేసుకున్నాక ఏ అవకాశం వదులుకోవద్దుగా. అది కర్పూరం కాదు, భాస్వరం. మర్డర్స్ పెద్ద పని కదా ఆవిడికి. ఒకవేళ నాన్నమ్మకి చెప్తే? తను నమ్మే పరిస్థితుల్లో లేదు. తను తెలుసుకునేదాకా ఓపిక పట్టాలి సీత. ఈలోగా సీత, ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఒకవేళ నాన్నమ్మకి చెప్తే? తను నమ్మే పరిస్థితుల్లో లేదు. తను తెలుసుకునేదాకా ఓపిక పట్టాలి సీత. ఈలోగా సీత, ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు.
నా మీద ఎంతో అభిమానంతో నన్ను అభినందించడానికి ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా మనస్సు మాంజలి. నేను ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నాను కానీ ఇంత తృప్తి ఏ పుట్టినరోజు వేడుక నాకు ఇవ్వలేదు. ఇది నా స్నేహితురాలు భాగీరథి బాధ్యత తీసుకుని చేస్తున్న వేడుక. ఇదో గొప్ప బహుమానంగా మరో స్నేహితురాన్ని కలిపి నాకు ఆనందాన్ని పంచిన మహత్తరమైన వేడుక. చిన్న సాయానికి తను చూపించిన కృతజ్ఞత అని తను అనుకుంటుంది. కానీ కొండంత ప్రేమ నా మీద కురిపించింది అని అనుకుంటున్నాను. తనకి నా మీద ఎంత అభిమానం ఉందో తెలియచేసే సాక్ష్యం ఈ వేడుక. మా ముగ్గురి స్నేహం కలకాలం ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను. మరొక విషయం, ఈ పుట్టినరోజు వేడుక నాడు నా కంపెనీలో పనిచేసే అందరికీ 1 month శాలరీ బహుమానంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మరొక్కసారి నమస్సులు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ భాగీరథి, థ్యాంక్ యూ. హార్తి, నెక్స్ట్ కేక్తో ఫినిష్ కదా? రఘు, చూసావా రఘు? అతను ఏం మాట్లాడుతున్నాడో విన్నావు కదా? ఎస్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నెక్స్ట్ కేక్తో ఫినిష్ కదా? రఘు, చూసావా రఘు? అతను ఏం మాట్లాడుతున్నాడో విన్నావు కదా? ఎస్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సీత, వాళ్ళు వాంటెడ్లీ అలా మాట్లాడుతున్నారు. నువ్వు సీరియస్గా తీసుకొని తప్పు చేసి మళ్ళీ తలదించుకోవద్దు. ఇప్పుడు శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారి జన్మదిన కార్యక్రమంలో కేక్ కటింగ్. ఆగండి. కేక్ కట్ చేస్తే కార్యక్రమం అయిపోయినట్టే. అందరూ భోజనానికి వెళ్తారు, అటు నుంచటే వెళ్ళిపోతారు. మరి ఆట పాట వినోదం ఏముంటుంది? కాబట్టి కేక్ కట్ చేయకముందే నేను ఇందాక చెప్తానన్న రహస్యం ఇప్పుడు చెప్తాను. ఏమిటి భవానీ, రహస్యం అని తెగ ఊరిస్తున్నావు? ఏమిటా రహస్యం?
Shastra